మెదక్ జిల్లా పాపానపేట మండలం బాచారం గ్రామంలో దళిత యువకుడు ఏర్పుల రవీందర్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామాన్ని సందర్శించి దళిత యువకుడు రవీందర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, రాష్ట్ర నాయకులు కొమ్ము శేఖర్ మాదిగ, దండోల సామేల్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ, జిల్లా నాయకులు సాయిబాబా మాదిగ, దాసు మాదిగ తదితరులు పాల్గొన్నారు. పాపానపేట మండలం బాచారం గ్రామంలో జనవరి 1వ తారీఖు నాడు దళితుడైనటువంటి మాదిగ కులానికి సంబంధించినటువంటి ఏరుపుల రవీందర్ మాదిగను అదే గ్రామానికి చెందినటువంటి బీసీలు దాడి చేసి కులం పేరుతో తిడుతూ దాడి చేసిన విషయాన్ని ఎంఆర్పీఎస్ దృష్టికి వచ్చిన తర్వాత ఈరోజు బాధిత కుటుంబాన్ని బాచారం గ్రామంలో వాళ్ళ నివాసంలో మరి ఆ బాధితుల్ని పరామర్శించి మరి కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడం జరిగింది, విచారణ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా బాచారం గ్రామంలో 1వ తారీఖు నాడు రవీందర్ అనే యువకుల మీద దాడి జరిగి బీసీలు దాడి చేసిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని 2వ తారీఖు నాడు కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదంటే దళితుల పట్ల పోలీసులకు ఉన్నటువంటి వివక్షత ఇది స్పష్టంగా అర్థమవుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం దళితుల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రవీందర్ కుటుంబానికి బీసీల వల్ల ప్రాణభయం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. గ్రామంలో ఉన్నటువంటి ఇతర కిరాణా షాపు కానీ, కళ్ళు దుకాణాలు కానీ, ఇతర ఏవైతే షాపులు ఉన్నాయో అక్కడ కూడా కులం బంద్ పెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక సమస్య ఏర్పడినప్పుడు సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి దశలో ఉండాలి, కానీ సమస్యను రెచ్చగొడుతూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాలని చెప్పేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడము ఇది సరైన విధానం కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి పోలీసులు లేట్ చేయడం వల్లనే, కేసు ఎఫ్ఐఆర్ చేయకపోవడం వల్లనే, కేసు ఎఫ్ఐఆర్ చేయడంలో కాలయాపన జరగడం వల్లనే ఈ దళితుల మీద ఒక భయానక వాతావరణం ఏర్పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదే కోణంలో బీసీలకు కూడా మరి వాళ్ళకు భయం లేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. బీసీలు దళితులను ఏం చేస్తారులే అనే ఒక కోణంలోకి వచ్చి దళితులని ఖచ్చితంగా కాంప్రమైజ్ చేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు చేయడం, దీంట్లో కేసు వల్ల కాలయాపన కావడం వల్లనే దళితులకు ఒక భయమైనది ఏర్పడదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దళితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉన్నది. ప్రధానంగా మరి పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి బాధితుడైనటువంటి రవీందర్ కుటుంబానికి రక్షణ కల్పించాలి. అదే క్రమంలో మరి దాడి చేసినటువంటి ఎవరైతే బీసీలు ఉన్నారో వారి మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దళిత కుటుంబానికి అండగా ఉండి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. పరిణామాలు తీవ్రం కాకముందే పోలీసు యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తూ దళిత కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన బాధ్యత కూడా మరి ప్రజాస్వామికులందరి మీద ఉందనే విషయాన్ని, ప్రజాస్వామికవాదులందరి మీద ఉందనే విషయాన్ని కూడా